ఫ్రెండ్స్, మన దేశంలోని ప్రతి వ్యక్తి టీ అంటే చాలా ఇష్టపడతాడు. ప్రతి ఇంట్లో వాళ్ళ పద్ధతిలో టీని తయారు చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా టీని తయారు చేస్తారు. కానీ మీరు చాలాసార్లు ఒక విషయాన్ని నోటీస్ చేసి ఉంటారు. మనం టీని తయారు చేస్తే ఎప్పుడూ కూడా ఒకే టేస్ట్లో రాదు. అంటే దాని కన్సిస్టెన్సీ సరిగ్గా ఉండదు. అంటే మీరెప్పుడూ ఒకేలా టీని తయారు చేయట్లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మీరు ఎప్పుడు తయారు చేసినా ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే నేను ఇందులో చెప్పిన టెక్నిక్స్తో గనక టీని తయారు చేస్తే మీరు ఎప్పుడు చేసినా మంచి టేస్ట్తో హెల్దీ టీ తయారవుతుంది. కాబట్టి దీన్ని తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక లేట్ చేయకుండా మన ఈ టీని తయారు చేసే ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. టీని తయారు చేయడానికి ముందుగా మనం ఒక కప్పుతో పాలు తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల టీని తయారు చేస్తున్నాను. కాబట్టి 1 కప్పు పాలను తీసుకొని పక్కన పెట్టుకున్నాను. మీ ఇంట్లో ఏ కంపెనీ పాలుంటే మీరు వాటినే తీసుకోవచ్చు. కానీ మీరు ఇక్కడ ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటంటే పాలు ఒకసారి వేడి చేసి చల్లారనివై ఉండాలి. అలాగే ఈ మసాలా టీ రెసిపీలో ఫ్లేవర్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను 2 కప్పుల టీ కోసం 2 యాలకులను తీసుకున్నాను. అలాగే 2 ఇంచుల అల్లాన్ని తీసుకున్నాను. వీటిని దంచి తీసుకోవాలి. అల్లాన్ని దంచి తీసుకోవడం చాలా అవసరం. మీరు అల్లాన్ని గ్రేటర్తో గ్రేట్ చేసి తీసుకోవద్దు. అలా చేస్తే మీ టీ చేదుగా తయారవుతుంది. అందుకని ఇలా మీరు అల్లం, ఇలాచీని దంచుకోవాలి. ఒకవేళ మీరు ఈ మసాలా టీని సమ్మర్లో తయారు చేసుకున్నట్లయితే ఇందులో సోంపు వేసుకోండి. అది మీకు చలవ చేస్తుంది. అదే మీరు ఈ టీని చలికాలంలో తయారు చేసుకుంటున్నట్లయితే ఇందులో మిరియాలు తప్పకుండా వేసుకోండి. ఒకవేళ మీకు జలుబు, దగ్గు ఉంటే అవి తగ్గడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం గ్యాస్ని ఆన్ చేసుకోవాలి. ఫ్లేమ్ని హైలో ఉంచుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ హైలో ఉండటం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. స్టవ్ పైన ఒక బౌల్ని పెట్టి అందులో మీరు 1.5 కప్పుల వాటర్ని వేసుకోవాలి. నేను 2 కప్పుల టీని తయారు చేస్తున్నాను కాబట్టి 1.5 కప్పుల వాటర్ని వేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లో ఈ వాటర్ తొందరగా బాయిల్ అవుతాయి. ఇవి ఎంత ఎక్కువగా మరిగితే అంత మంచిది. ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులో అల్లం, యాలకులు, లవంగాలు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 3 నిమిషాల వరకు నీటిలో బాగా మరిగించుకోవాలి. దానివల్ల వాటర్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఒకవేళ మీరు చల్లని వాటర్లో అల్లం వేసినా, టీ పొడి వేసినా మీ టీ చేదుగా తయారవుతుంది. ఇప్పుడు ఈ వాటర్ కలర్ ఇలా చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో టీ పొడిని వేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్గా లూజ్గా దొరికే టీ పౌడర్ని యూజ్ చేస్తున్నాను. నేను ఎప్పుడైతే ఇందులో టీ పౌడర్ని వేసానో అప్పుడు ఆ టీ పౌడర్ చాలా మంచి కలర్ని రిలీజ్ చేసింది. చూడండి, ఇలా అవ్వడం చాలా అవసరం. ఇది మరుగుతూ పైకొస్తుంది. ఈ టైంలో దానిలోని ఫ్లేవర్ని రిలీజ్ చేస్తుంది. టీ మరిగిన తర్వాత ఇందులో మీరు పంచదారని కూడా వేయండి. మీరు టీ పౌడర్తో పాటే పంచదారని వేయాలి. అలా కాకుండా మీరు పాలతో పాటు పంచదారని వేస్తే అది పాలను పల్చగా చేస్తుంది. దానివల్ల పర్ఫెక్ట్ టీ తయారవ్వదు. ఒకవేళ మీరు స్ట్రాంగ్గా టీని తయారు చేసుకోవాలనుకుంటే టీ పౌడర్తో పాటే పంచదారని వేయండి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని మీరు 3 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో బాయిల్ అవ్వనివ్వాలి. ఇక్కడ ఇవన్నీ బాగా బాయిల్ అయ్యాయి అని అనిపించిన తర్వాత ఒక గరిటెతో వీటినన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. దానివల్ల ప్రతి వస్తువు ఫ్లేవర్ టీలోని అన్ని వైపులా స్ప్రెడ్ అవుతుంది. 3 నిమిషాలు ఈ విధంగా ఇది మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు పాలు పొయ్యాలి. ఇప్పుడు దీన్ని 2 నిమిషాల వరకు పాలతో పాటు మరోసారి బాయిల్ చేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంది కాబట్టి మీరు టీని ఇలా గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, టీ కలర్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం టీని వడపోసుకోవాలి. చివరిగా ఇప్పుడు ఇందులో కొద్దిగా దాల్చిన పౌడర్ని, యాలకుల పౌడర్ని కొంచెం తక్కువగా దీనిలో వేయండి. ఇప్పుడు మన టీ మంచి స్మెల్తో చాలా మంచి టేస్ట్తో రెడీ అయ్యింది. ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే పర్ఫెక్ట్గా టీ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా మీరు టీని తయారు చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు దీన్ని తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఇది మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.